చూస్తే నువ్వు అసలు ఇంకా ఏ చేయండి మొదలు పెట్టవు. సాల్సాలు తిరుగుతాను ఏ చేను అసలు ప్రతి ఒక్క చేను ఇలా ఎంతకాడికి హైలైట్ ఉంటుంది. సాల్సాలు తిరుగుతాను. ఏ ఇత్తనం ఇచ్చినా హైలైట్ చేస్తారు మీరైతే అక్కడ. ఏ ఇత్తనమైన నాకు 40, నువ్వు ఏదైనా ఇదిగో ఊడిసి ఇత్తనాలైన 40 ఇస్తా నేను అంటే అంత కేర్ఫుల్గా చేస్తారు అనమాట. ఇక్కడ వీళ్ళు ఇంత మంచి ఇత్తనాన్ని ఇచ్చినా ఇలా పోగొట్టారంటే ఏం చేయాలి వీళ్ళని? అంటే ఇది చూసి అంటున్నావా, చిత్ర అని ఇంద్రాన్ని చూసి కూడా అంటున్నావా? అంటే ఇంద్ర మనం చూడలేదు, చిత్ర బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. కాదు ఇది ఒడిగళ్ళు పడి ఆ కాయలు అలా అయినాయి కానీ లేకపోతే అది కానీ లేకపోతే ఇప్పుడు బాగా లుక్ ఉండేది బాగా కదా. మొన్నటి వీడియోలో నైట్ తీసిన చూడు, నైట్ తీసిన వీడియో ఫస్ట్ పెట్టిన ఆ వీడియో ఇక్కడ తీసిన ఇంకా పెట్టలా నేను. అదే ఇక్కడ తీసాను ఒక నైట్ వీడియో, సూపర్గా ఉంది. కింద నుంచి తీసుకుంటూ వచ్చాను, పైకి వచ్చాను, చాలా బాగుందండి. వెరైటీ అయితే మంచి వెరైటీ, కానీ మెయిన్నెస్ అనేది వీళ్ళు తెలియదు, సరిగా తెలియదు. వాస్తవంగా ఈ సైడ్ లాగులు అలవాట్లేదు. అందులో ఇప్పుడు డ్రిప్పులో చూడు ఎక్కడ డ్రమ్ ఉండి డ్రిప్ పైపులు ఉన్నాయి, అది వాళ్ళ డ్రిప్ మెయిన్ లాగ్, అది మెయిన్. ఇప్పుడు ఎండింగ్ కదా, ఎండింగ్ అయినా కానీ అలాంటి గడ్డి పీసు కానీ దొరకదు మీ దగ్గర. మాది ఇంకా గడ్డి వాళ్ళు ఎక్కువ, ఇంత ఎండింగ్ లో కానీ గడ్డి మొక్క పట్టుకోలేరు, పీకెత్తాం. ఎంత ఖర్చు అయినా శుభ్రంగా అసలు గెట్లమ్మటి కానీ ఏదైనా గడ్డి అంతా తీసేపిస్తాం బాగా నీట్గా. ఇప్పుడు కానీ స్ప్రే ఆపలా, స్ప్రేలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇది మరి లావ్ వెరైటీ కదా, ఈ పొలానికి డ్రిప్ అక్కడ ఆ పైపు చూసా మోటార్, ఆ మోటార్ నుంచి సప్లై. ఎక్కడైనా డ్రమ్ము మన వాటర్ ఇది ఫెర్టిలైజర్ వదలటానికి మామూలుగా ట్యాంకరే లేదు కింద, ఆ మోటార్ వేసి ఆడ వాళ్ళు తిప్పుతారు, అట్ట వచ్చేసి నీళ్ళు వస్తాయి. కానీ ఎక్కడన్నా అంటే 319 కానీ అంటే డ్రిప్పులు వదిలే మందులకి లేదు, జస్ట్ నీళ్ల మీదేనండి. మన తోటి రైతు కూడా ఉన్నారు, అంజీ గారు కూడా ఉన్నారు, త్రిపురాంతకం దగ్గర నుంచి వచ్చారు. నేను మొదట చెప్తూనే ఉన్నాను, ఈ వెరైటీకి ఇక్కడ చిత్రాకి ఏపీ అనఫానానికి జస్ట్ నీరు మీదే, నీరు తాగి మాత్రమే కాయలు ఊరినాయి. బలం కట్లయితే ఎక్కడ చల్లినట్టు లేదు. చేసుకునే వాళ్ళైతే మళ్ళాంటి వాళ్ళు 40 పక్కంగా 40 పక్క ఖచ్చితంగా లావుల్లో తీసుకోవచ్చు అన్న. ఏముంది తోట ఎదిగో ఆ మోపులు లేపాలి, తోట ఎదిగో ఎప్పుడైనా సరే మా సైడ్ తోటలు మొత్తం నా హైట్ ఉంటుంది, ఇంత ఉంటాయి. ఎంతంటే టాపు తేజాలు కూడా, తేజాలైన ఏమైనా ఇదిగో నాదైతే ఇంత ఎత్తొద్ది, ఒకసారి ఎంత వచ్చి ఇంత డౌన్ అయిద్ది, మళ్ళీ కోత కోసినాక మళ్ళీ అంత ఎత్తొద్ది, మళ్ళీ డౌన్ అయిద్ది. కాసి అంత తోటలు అవుతాయి, ఇక్కడ కనీసం ఒకటి ఎత్తు తోటలు అయినాయి. మరి దిగుబడులు రావాలంటే ఎట్ట వస్తాయి? అయినా మరి కాపు కనపడుతుంది, కాపు బాగానే ఉంది, విత్తనంలో క్వాలిటీ దమ్ము ఉంది, కాకపోతే మెయింటెనెన్స్ కరెక్ట్ లేదు. అసలు నాకు అర్థం కాలేదన్నా, నువ్వు ఎంత బాగా చెప్పేవాళ్ళు పక్కన పెట్టుకొని వీళ్ళు ఇలా పోగొట్టారంటే. నేను ఎక్స్పెనస్ అరకిలాస్ ఒక 4 డోసులు ఫ్రీగా ఇస్తాను చెప్పిన, నువ్వు ఇచ్చిన మేము కొట్టాం సార్ ఎందుకన్నారు. అది ఏది నేను జనవరి తర్వాత చేను చూసిపోయిన తర్వాత ఇంకొంచెం మంచిగా చేయండి, ఫీల్డ్ పెట్టుకుంటా, 4 డోసులు ఫ్రీగా ఇస్తాను. మొగసలా అంటే ఇంట్రెస్ట్ ఇప్పుడు ఏడ కొడతావు. మేము ఎస్పోనస్ ఇవ్వాలి కానీ ఆర్డర్ అన్నా ఇవ్వాలి కానీ, లేకపోతే నా కోసం కేజీ తెప్పించాడు కుట్టాయన, కావాలని తెప్పిమని చెప్పా. ఒక్కసారి మొత్తం పత్తికి కానీ ఎస్పోనస్ ఎక్కేసి కుట్టేది. ఇప్పుడు మరి దీనికి సంబంధించిన రైతు మాటలు విన్నావు కదా, వర్షం పడింది, వడగండ్ల వర్షం పడింది, అది వాస్తవమేలన్నా. ఇప్పుడు మా సైడ్ కానీ తోటలు బాగున్నాయి, మొన్న వర్షానికి మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి, అందరికి తలా 15 క్వింటాలు లాస్. అది అంటే ఈ చేను ఇత్తనం మీద మనం అనకూడదు, మనకి వాతావరణం అనుకూలించక ఇలా అయింది. ఈ ప్రతి ఒక్క రైతు ఏ ఇత్తనమైనా కానీ ఇలానే అయిపోయింది. దాంట్లో మనం తప్పు ఏడ జరిగిందంటే వాతావరణం జరిగింది. మరి ఇది వర్షంలో వడగండ్లు కూడా పడ్డాయి కాబట్టి ఏమైనా డ్యామేజ్ కనపడింది? ఎంతవరకు కనపడింది? డ్యామేజ్ అంటే ఒక 0.5% తగ్గింది కానీ మిగతాది బాగానే ఉంది. కాయలు బాగా క్వాలిటీ ఉన్నాయి. వర్షానికి తగిలినా కానీ, వడగండ్లు తగిలినా కానీ పగిలిపోవటం, లేకపోతే ఎక్కువ పర్సెంటేజ్ డ్యామేజ్ లేదు. ఓపీలు చూసి అది పక్కన 2 సార్లు ఉన్నాయి, అవి బాగా డ్యామేజ్ అయింది, ఈ మాత్రం డ్యామేజ్ కాలేదు. సో మరి మనం రేపు ఎట్టేసుకున్నా కానీ భయం ఉండదు. మరి ఇందులో గమనించిన పచ్చికాయ నలుపు నేను చెప్తానే ఉన్నా కదా వీడియోలో, మరి పచ్చికాయ నలుపా కదా? నలుపే కదా, తగ్గిద్ది. తండ్రి చూడు ఇంత కాపు ఇరిగిపోయినాయి, వడగండ్ల దెబ్బకి ఉంది కదా, పట్టం ఇరిగిపోయినాయి, అయినా కానీ కాపు చూడు ఎంత బాగుంది. సో మరి ఏం లేదు, గురించి మెయింటెనెన్స్ అనేది లేదు.
ఒకసారి రాండి మీరు మా సైడు తోటలకు వెళ్ళి చూస్తే మీరే వదిలిపెట్టరు ఊరిని. ఖచ్చితంగా నువ్వు ఇంతలా కొండలలోకి వస్తుంటే ఆ సైడ్ తోటలు చూస్తే నువ్వు మీకు ఇంకా బాగుంటాయా? అసలు బాగుండేది ఏంటన్నా, ఒకళ్ళ తోట ఉంటే ఒకళ్ళ తోట హైలైట్. ఇప్పుడు ఈ తోట చూసామనుకో, ఇది బాగుందని పెద్ద నీకు, దాని పక్కన ఇంకా బాగుందని పెద్ద, దాని పక్కన ఇంకా బాగుందని పెద్ద, ప్రతి ఒక్క చేను అట్నే ఉంటుంది. నేను ఆడే ఉంటాను ఇంటికి రానట్టయితే, అంటే నాకు చేను ఎంత బాగుంటే అంత తిరుగుతా చేలో. మా ఊరి చేలు మొత్తం అంతే అన్న, ఒకళ్ళ మించి ఒకళ్ళు పోటీలుగా వేస్తారు ఆడ. తెచ్చి ఎక్కువ అంటే మా ఊరి సైడు 20 సంవత్సరాల నుంచి బాగా చేస్తారు. ఎందుకంటే వడగండు పడింది, ఇది కొద్ది డ్యామేజ్ అయింది. ఇక్కడ గీత పడింది, వడగండు పడ్డ తర్వాత ఇక్కడ గీత పడింది. ఈ గీత కానించి తెల్లటి మచ్చ ఇక్కడ వరకే రౌండ్ అప్ అయి స్ప్రెడ్ అయ్యి కొద్దిగా ఆగింది, కానీ మిగతా అంతా బాగుంది. రేపు ఇది పెద్ద విషయం కాదు, ఆరిన తర్వాత మనకి పండుగల్లోనే కలిసిపోయింది. అంతేనా? దీనికాయ అది ఏం కాదులే, అది పండుగలో నిలిపోయింది. సో తాలు శాతం అనేది కనపడదు లేదు. మరి వడగండ్ల వర్షం అన్ని పడ్డ తర్వాత కాయలు చూడండి ఎన్ని రాలిపోయి ఉన్నాయో. మరి ఆ నీళ్ళు అంటే వడగండ్లో ఉన్నటువంటి నీరు కూడా ఇక్కడే ఇంకిపోయి ఉంటుంది, బాగా ముద్ద అయ్యి ఉంటుంది. అయినా కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ అంటే మరీ తెలుపు రావటం కానీ లేదు కదా, మరీ తెలుపు రావటం లేదు. ఈ కాయలు మరీ తెలుపు రావటం లేదు. సో వర్షానికి నీటిలో కూడా మనకి ఇక భయం ఉండదండి. చూడండి ఎన్ని కాయలు పాపం, కింద కాయలు చూడండి ఎన్ని కాయలు మొత్తం రాలిపోయింది, ఇంకా ఎర్రం కనబడుతూనే ఉంది. సో రేపు చెట్టుకున్నటువంటి మరిన్ని మెజారిటీ 90%, 70% కాయల్లో కింద పడ్డ కాయల్లో 1-2 మంచిగా ఉన్నాయి, కలిపేసుకొని మనం పండుగలో అమ్మేసుకోవచ్చు కదా. మొత్తం ఇక్కడ చూడండి, ట్రై చూడండి ఎన్ని కాయలు. ఇక్కడ కొమ్మలు ఇరిగిపోయి అయినా డ్యామేజ్ కాలేదు. కొమ్మ ఇరిగిపోయింది కానీ అయినా డ్యామేజ్ కాలేదు. అంటే తెలుపు రాలేదు, పూర్తి స్థాయిలో తెలుపు రాలేదు, తాలుగా మారలేదు, తెల్ల రాలే, తెలుపు రాలే, తెల్లగా అవ్వలేదు. అది మనకు మెయిన్. తీసుకుంటారా ఇప్పుడు ఎన్ని కాయలు రాలిపోయినాయి పాప. తీసుకురావాలనుకుంటున్నాను.